నా పేరు సాయిమోహన్ రెడ్డి. మా బ్రదర్ వంశీధర్ రెడ్డి. అతడు ఇక్కడ అడ్మిట్ అయ్యాడనమాట. యాక్చువల్గా 1 డే నుండి గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్ కంప్లైంట్స్ ఉండింది. సో ఈసీజీ తీసుకోవాలని అడ్వైజ్ చేయడం వల్ల కొంచెం డిలే అయింది ప్రాసెస్. ఫైనల్గా వేరే హాస్పిటల్లో ఈసీజీ తీసుకొని అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఇక్కడ రెఫర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అనిల్ సార్ ఈసీజీ అబ్నార్మాలిటీస్ చూసి ఎక్కువ స్క్రీనింగ్ చేసుకున్న తర్వాత లైక్ ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ లాగా డయాగ్నోసిస్ అయింది. డయాగ్నోసిస్ అయిన వెంటనే యాంజియో ప్లాన్ చేసి లైక్ బ్లాక్స్ స్టేటస్ చూద్దాం అని చెప్పి యాంజియో అయిన తర్వాత ఇమ్మీడియట్గా లైక్ స్టంటింగ్ ప్లాన్ చేశారు. యాంజియోప్లాస్టిక్ అయింది. అంత ప్రాపర్గానే జరిగింది. లైక్ డాక్టర్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు ప్రాసెస్ గురించి కానీ, లేకపోతే బ్లాక్ పర్సంటేజ్ దాని గురించి కానీ, బిఫోర్ ఆఫ్టర్ ప్రొసీజర్స్ మొత్తం క్లియర్గా మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లస్ చూపించారు కూడా. సో అన్న బెటర్గా ఇంప్రూవ్ అయినారు. ఇప్పుడు బాగున్నారు. ఇప్పుడు మేము డిశ్చార్జ్ చేసి తీసుకొని వెళ్తున్నాము. లైక్ ఇక్కడ కేర్ ఇంకా నర్సింగ్ స్టాఫ్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ వీళ్ళ అవైలబిలిటీలో ఉన్నారు. సో ట్రీట్మెంట్ మంచిగా జరిగింది ఇక్కడ. సో మీరు ఇన్ కేస్ లైక్ ఏమన్నా సిమ్టమ్స్ స్వెట్టింగ్ కానీ లేకపోతే గ్యాస్ట్రైటిస్ కానీ ఇంకా ఫర్దర్గా గిడ్డినెస్ కానీ లేకపోతే మీకు ఆల్రెడీ బీపీ కానీ షుగర్ కానీ ఆల్రెడీ ఉంటే మీరు దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. చెస్ట్ పెయిన్ ఉంటే ఇమ్మీడియట్గా ఈసీజీ ప్లాన్ చేసుకోండి. డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.